సైట్ లో మొత్తం 24 కార్యక్రమాలు. అసలు ఆ కార్యక్రమం అంటే ఏంటి, ఆ కార్యక్రమంలో ఏం చేసాం క్లియర్ గా పెట్టాం. అదే సార్, ఇప్పటి వరకు మేము చేసిన వర్క్స్ యొక్క వాల్యూ అడుగుతూ ఒక్క నిమిషం సార్. ఇప్పటి వరకు మొత్తం సెల్ఫ్ ఫండెడే సార్. దీనికి ప్రాపర్ లెక్క అంటే చెప్పలేం, ఎందుకంటే ఒక అకౌంట్ ద్వారా కానీ, ఒక కరెంట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాన్ని చెప్పగలం. మేము అన్నాం కదా సెల్ఫ్ ఫండెడ్. ఎన్టీఆర్ మిల్ విజయవాడలో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ హైదరాబాద్లో జరుగుతుంది, ఎన్టీఆర్ మిల్ తమిళనాడులో జరుగుతుంది. ఎన్ని ఊర్లలో 160 సెంటర్స్లో ఎవరి ఖర్చు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. మా ఇన్ఛార్జెస్ మేము ఎంచుకునే ఇన్ఛార్జెస్కి ఒక వృత్తి ఉంటుంది. వ్యాపారం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రోగ్రాం నడిపించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మాకు చెప్పక్కర్లేదు. అండ్ మా నుంచి వాళ్ళకేమి, వాళ్ళ నుంచి మాకేమి 2 and 4 ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. అందుకే నేను అమౌంట్ బయట చెప్పలేము ఇప్పటిదాకా జరిగింది. బట్ ఇక మీదట జరిగేకి మాత్రం ఒక రికార్డు ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అలా వస్తాయి. అండ్ సిఎస్ఆర్ ఫండ్స్కి మేము ఎలిజిబుల్ అంటే ఎస్, వీఆర్ ఎలిజిబుల్. భయ్యా హలో చెప్తున్నాం. ఒక వ్యవస్థని రిజిస్టర్ చేసి 3 సంవత్సరాలు అయి ఉండాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే. దిస్ ఇస్ ద ఫస్ట్ థంబ్ రూల్. ఇంకొక 2 రోజుల్లో మేము 3 సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఫస్ట్ క్రైటీరియా వచ్చేస్తుంది. అంటే రాకుండానే, ఎలిజిబిలిటీ రాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారా సార్? ఎలిజిబిలిటీ వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాగా. మేము ఎలిజిబిలిటీ రాకుండా ఊరు కూడా స్టార్ట్ అయిందని చెప్పలేదండి. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది గవర్నమెంట్ కన్సైకిల్లో ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగితేనే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు కొన్ని కార్యక్రమాలకి. అవన్నీ లేకుండా, అవన్నీ తెలియకుండా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమం అంటారు. అయితే పోస్టర్ లాంచింగ్లో మాత్రం 100 కోట్ల రూపాయలతో ప్రజాసేవ అనే కార్యక్రమం అని చెప్పారు. అది ఎంతవరకు, ఇప్పటి వరకు మీరు స్వతహాగా ఏదైనా ఫండ్స్ వేసుకున్నారా? ముందుగా మా జోబుల్లో నుంచి మాకు చాలా వేసుకున్నాం సార్. వేసుకోకుండా వ్యవస్థ ఎంత దూరం రాదు. అలానే మేము ఒక్కళ్ళం వేసుకున్నాం అని చెప్పాలా. రెండోది పోతే గవర్నమెంట్ అప్రూవల్ మాత్రమే ఉండాలంటే రాంగ్ సార్. గవర్నమెంట్ని సీసీలో పెడతాం కాపీ, ఫస్ట్ థింగ్. రెండోది ఎన్జిఓస్ కి చాలా మేజర్ యాక్సెసెస్ ఉంటాయి ఈ కార్పొరేట్స్ తో. మీరు రికమెండ్ చేయొచ్చు కానీ ఫండ్స్ మీ చేతికి ఇవ్వరని తెలీదా? అదే సార్ నేను అంటున్నా. ఫండ్స్ మా చేతికి ఇవ్వకపోతే మాకేంటి సార్ ప్రాబ్లం? ఆ ఊర్లో పని జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే, నేను చెప్పేది సేవా కార్యక్రమం అంటే మీరు చేయాలి కదా అంటాను. అవును సార్, అది మేము చేసిన ప్రాసెస్ కదా సార్. రిపోర్ట్ తయారు చేసేది ప్రజలకు చేసేది సార్. గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. దాంట్లో మీకేం సంబంధం? గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. గవర్నమెంట్ ప్రజలకి సిఎస్ఆర్ ఫండ్స్ తో సేవ చేస్తుంది. దాంతో మీకేం పని? అక్కడే చెప్తున్నాను కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఒక 4% సిఎస్ఆర్ ఫండ్స్ లో చాలా తక్కువ మొత్తం మాత్రమే రూరల్ డెవలప్మెంట్ మీద వెళ్తున్నాయి. మా మెయిన్ దృష్టి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి. మా మెయిన్ దృష్టి దీని మీదే ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రతి ఊర్లో మా వాలంటీర్స్ని, మా టీంని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చైతన్యవంతం చేసి, సార్ విలేజ్లో యుఎస్ పోలో షర్ట్ వేసుకునే రేంజ్కి వెళ్ళినాయి సార్ గ్రామాల ఇవాళ. అలాంటిది మేము జేపీ గారిని కలిసాం సార్. ఇది చెప్పుకోవాలి. ఇది జయప్రకాష్ నారాయణ గారు కలిసాం సార్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాల కోసం. సార్కి మొత్తం చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అడిగారు మమ్మల్ని. నాకు ఒక మాట ఇవ్వాలి మీరు, నేను దీనికి ఏదన్నా మీ ఐడియాకి, మీ చిన్న వయసు ఒక మాట ఇవ్వాలన్నారు. ప్రజల్ని ఎప్పుడూ సోమరబోతులు చేయకండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఊర్లో ఎవరి మరుగుదొడ్డి వాడికి ఎలా కడుక్కోవాలో నేర్పించండి. మేము వెళ్ళి మీ మరుగుదొడ్లు కడుగుతామని ఎవ్వరికి చెప్పకండి. ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక సేవా సంస్థ అయినా ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు మంచి చేస్తున్నట్టే. సార్ పొలిటికల్ మోడ్ సార్, మైక్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు. ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ. దాని అర్థం రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తుంది ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి.
సార్ ఇప్పుడు సార్ అదే సార్, మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాత్రమే మనం వింటాం, కానీ ఆ బయట గేటు బయట అల్లాడిపోయేవాడిని మనం అంత ఫాస్ట్గా చూడలేము సార్. అసలు హీరో గారికి మా గురించి ఎలాంటి మాటలు చెప్పారు అంటే, నేను పత్రికా సభ్యుల నుంచే నేను కొన్ని విన్నాను, నేను పేర్లు చెప్పలేను. మీ వెనకాల ఏదో పెద్ద రాజకీయ పార్టీ ఉందని, మీరు ఏదో ఒక పార్టీకి బీ టీం అని, హీరో గారికి తక్షణం మీ గురించి ఇలా చెప్తున్నారు, హీరో గారు అందుకే మీ గురించి భయపడే ఆ లేఖను వదిలారు, అందుకే మిమ్మల్ని హీరో గారు కలవడానికి ప్రయత్నించలేదని చాలా బలంగా వెళ్ళింది. ప్రోగ్రామ్ స్పాన్ పెద్దదైతే నిజంగా వెనకాల ఎవరో ఉన్నట్ట. సార్ 2024 జనవరి 8న సార్ కరోనా నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు. బట్ ఇక్కడ మీరు పెడుతున్నటువంటి ఈ ఒక ఆర్గనైజేషన్లో ఇష్యూ ఏంటంటే 100 కోట్లని మీరు సొంతంగా సేవ చేయొచ్చు, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక హీరోని ముందు పెట్టి చేస్తున్నారు. సో దీనిపైన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు యాంటీగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం, బట్ ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వలేదు, కనీసం వాళ్ళ పిఆర్ టీమ్ని టచ్ చేయలేదు. బట్ ఎందుకు ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ ఇప్పుడు 2 స్టేట్స్లో కూడా పొలిటికల్గా టర్న్ అయిపోయింది ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడేది. సో ఒక ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని, ఒక హీరోని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ 100 కోట్లు అనేటువంటి ఇష్యూనే ఇప్పుడు రైజ్ అవుతోంది. సో అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మేజర్ క్వశ్చన్ అయితే ఇదే. ఆర్గనైజేషన్ అయితే మీరు పెట్టచ్చు, కానీ ఈ ఒక ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి రైజ్ అవుతాయి? ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఇనిషియేట్ తీసుకొని ఇంకొకరు చేస్తారనే మాట అది చాలా మంది చేస్తారు, అది రూట్ అనేది క్లియర్ అవుతుంది. సో మీరు ఏ రకంగా ఫండ్స్ రైజ్ చేస్తారో అదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. అదే సార్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో మాట అన్నాను, సేవకు ఒక లిమిట్ ఉండదని. లెట్స్ సీ, మీరన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఇప్పటి వరకు ఒక 10 రూపాయలకు సంబంధించిన సేవ చేస్తుందని అనుకుందాం. మేము 100 రూపాయలకు సంబంధించిన సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్ప? ఏమాత్రం తప్పు కాదు సార్. అదే కదా సార్ అంటుంది, మేము ఆయనకి ఎవరెవరు ఎలా చెప్పారో మాకు తెలియదు కదా సార్, మాకు తెలియదు కదా, మేము అది కదా అడుగుతుంది. మేము మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా మేము సార్తి ఇదే చెప్పాం. ఇన్నేళ్ళు చేసింది ఆయనకి తెలియదని అనుకుంటున్నారా? అంటే కాదు. ఏమండి, హలో, మీకు హలో, ఇక్కడ చెప్పండి. ఇక్కడ చూడండి స్ట్రైట్. ఇక్కడ మీకు P4 అనేది గవర్నమెంట్ ఒకటి పెట్టుండది, దాని మించి ఏమైనా అవగాహన ఉందా మీకు? అంటే జస్ట్ చూసాం సార్, ఆ పబ్లిక్ పాలసీ ఇవేనా, మన టీడీపీ గవర్నమెంట్ మొన్న ఏదో పెట్టింది అదేనా P4? అంటే పూర్తి డీటెయిల్గా తెలియదు సార్, గమనించాను అంతే జస్ట్. మరి మీరు ఒక కార్యక్రమం ఎత్తుకునేటప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఎట్లా ఉంటారు? P4 అనేది కొంత అవగాహన చేసుకుంటారు. అదే వస్తున్నాను సార్, మీకు ఇందాక పోర్ట్ఫోలియోస్ ఒక మాట చెప్పాను, అన్ని పనులు ఎప్పుడు ఒకళ్ళే చేయలేరు. ఓకేనా? నేను చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి, మా టెక్నికల్ టీం చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి, మా ఆడిటర్లు చేయాల్సి ఒకటి ఉంటుంది, లీగల్ టీం ఒకటి ఉంటుంది. సో ఎవరి స్టడీ వాళ్ళు చేస్తారు సార్. ఇక్కడ అందరి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని అస్సలు లేదు, ఎక్కడా లేదు. ఓకే, P4కి సంబంధించి ఉన్న కాన్సెప్ట్ కూడా ప్రతి ఊర్లో ఎవరికి వాళ్ళు దత్తత తీసుకొని చేసే కార్యక్రమాలే ఉంది. సో మీరు కూడా ఈ P4లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందా సార్? ఒకటి, ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడైనా తర్వాత అయినా, ఒకటి ప్రభుత్వానికి కూడా మనం ఉపయోగపడుతున్నాం అంటే చాలా ఆనందకరమైన విషయం సార్. ఎందుకంటే వాళ్ళు డీల్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అందులో ఒక ఎన్జిఓగా మేము కొంచెం చేదోడుగా నిలిస్తే తప్పేముంది సార్? ఎవరి ప్రభుత్వం అయినా కానీ నిజంగా వాళ్ళ నుంచి మేము నిజంగా ఒక 2-3 ఏళ్ళు బాగా కష్టపడి దీన్ని బాగా ల్యాండ్ చేయగలిగితే, ప్రభుత్వం కలిసి పని చేద్దామమ్మా, మంచి పని మీరు చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది, కలిస్తే బాగుంటది అనుకున్నప్పుడు తప్పకుండా కలుస్తాం. 3 ఏళ్ళు తర్వాత కలుస్తాం అనేది కాదండి, ఇప్పుడు లైన్ లో ఉంది P4 అనేది, ఇప్పుడు ఉంది. సో మీరు ఇమీడియట్ గా కూడా P4 తో కూడా కలిసి పనిచేసేదానికి, ఎక్కడైనా దత్తత తీసుకుని కొన్ని కుటుంబాలని బాగు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా? అదే సార్, అదే వెల్కమింగ్ ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ఉండాలి కదా సార్.
ఇప్పుడు మేము ఒక ఎన్జిఓగా మా పని మేము చేసుకుంటున్నాం. మేము వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళకి ప్రపోజల్స్ పెట్టలేం కదా. దానికి ఫస్ట్ మేము అర్హులమో కాదో మేము చూసుకోవాలి కదా, మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ నిజంగా మేము అర్హులు అయితే వాళ్ళే పిలుస్తారు సార్, అంతే. రూప్ గారు ఒకటే, రూప్ గారు ఒకటే సార్ 1 by 1 సార్, 1 by 1 సార్ ప్లీజ్. రూప్ గారు ఏం సార్ ఒకసారి అడగండి సార్, నాకు కనపడలేదు. ప్రూఫ్, మనకి కథనాలు వద్దు సార్, ప్రూఫ్లు ఉంటే పెట్టండి. ఇవ్వమనండి సార్. ఇప్పుడు మొన్న నాకు ఎవరో దృష్టికి తెచ్చారు మన మీడియా మిత్రులే, ఏఎస్పీ గారిని కలిశారు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరు తప్పు చేస్తున్నారు అన్నారు. ఆ